చెప్పాను కదా మొదటి రోజునే, ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం శాపాదపి శరాదపి, దేనికైనా రెడీ. ముందు మీ తెంగలే వడగలే చూసుకొని అప్పుడు మా దగ్గరికి రండి, అప్పుడు చూసుకుందాం నీ పెతాపమో నా పెతాపమో. ఒకటి మొదలుపెట్టిన తర్వాత ఇంకా ఆపడం లేదు. నువ్వు బయటకు వచ్చి సారీ క్షమించండి, పొరపాటు నేను శంకరాచార్య స్వామి వారి గురించి తప్పుగా మాట్లాడాను, క్షమ్యతాం, అన్యథా చెవులుగా పట్టిన అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని చెప్పేంతవరకు వదలం మిమ్మల్ని. జై శ్రీరామ్. నేను మీ లలితకృష్ణ శాస్త్రిని. ఈరోజు ఈ వీడియోలో మనం వైష్ణవుల మధ్యలో ఉన్నటువంటి తెగల గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్యకాలంలో ఒక సినిమాలో సంప్రదాయిని సుప్పిని శుద్ధపూసిని అని ఒక డైలాగ్ చాలా ఫేమస్ అయింది. ఈ డైలాగు చాలా పర్ఫెక్ట్గా చిన్నజీర స్వామి వారికి సెట్ అవుతుంది. ఎందుకనంటే గురుగింజ సామెత. గురుగింజ అనుకుంటుందట నేను చాలా ఎర్రగా ఉన్నాను అనుకుంటుందట, కానీ దాని కింద ఉన్నటువంటి నల్లటి మచ్చ దానికి తెలియదు. ఎందుకంటే కింద చూసుకోవడం కష్టం కదా. ఈ చిన్నజీర స్వామి వారి యొక్క శిష్యగణానికంతా కూడా ఈ సామెత కరెక్ట్గా సెట్ అవుతుంది. ఎందుకని చెప్తున్నానంటే వారు శంకరుల గురించి నానా రకాలుగా ప్రేలాపనలు చేశారు. అది అందరికీ తెలిసిందే, మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముందు ఇల్లు చక్కబెట్టుకొని తర్వాత బయట గురించి ఆలోచించాలి, అంతే కదా. మన పెద్దవాళ్ళు చెప్తున్న మాటే కదా. ఇప్పుడు ఈయన రామానుజస్వామి చాలా గొప్ప, అంతటా ఉన్నటువంటిది శ్రీ విష్ణువే అని చాలా కాలంగా చెప్తూ వస్తున్నారు. మేము చెప్తున్నది కూడా అదే, కానీ వాళ్ళకి అర్థం కావట్లా. మేము చెప్తున్నది కూడా అంతటా ఉన్నది ఒకటే నాయనా, దానికి నువ్వు నారాయణుడు అని పేరు పెట్టుకుంటున్నావు, మేము నారాయణుడు అని అంటున్నాము, శివుడు అని అంటున్నాము, బ్రహ్మ అంటున్నాము, ఆదిపరాశక్తి అంటున్నాము, ఏ పేరైనా పెట్టుకో, ఉన్నది ఒకటే అని చెప్పి మేము అంటున్నాము. అది వాళ్ళకి నచ్చట్లేదు. సరే, అది వేరే విషయం. తత్వంలోకి వెళితే చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే మూర్ఖుల దగ్గర శాస్త్రాలు వల్లిస్తే అంత రంజింప చేయదు. సరే, ముఖ్యంగా వీడియోలోకి వెళితే ఈ వైష్ణవం గురించి ఆయన చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. అందరికీ తెలియాల్సిన విషయం ఏమిటంటే ఈయన ఏ వైష్ణవాన్నైతే చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడో, ఏ వైష్ణవాన్నైతే రామానుజస్వామి నిరూపణ చేసి స్థాపించారని అనుకుంటున్నారో, ఈ వైష్ణవుల్లోనే ఒకళ్ళకి పడదు. దాన్ని వీళ్ళు ఏదో మేకప్ చేసుకొని బయటకు వచ్చే మేకపోతి గాంభీర్యంలాగా ప్రదర్శిస్తున్నాడు. ఆ విషయాన్ని మనం ఈరోజు డిగ్ చేద్దాం. ఈ వైష్ణవంలో కూడా 2 రకాల తెగలు ఉన్నాయి. ఒక తెగనేమో టెంకలై అంటారు, ఇంకొక తెగలేమో వడగలై అంటారు. ఏమిటండి ఈ టెంకలై వడగలై అని అనుకుంటే మీకు ఇంకా సరళమైనటువంటి భాషలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. వాళ్ళందరికీ నామాలు పెడుతుంటారు కదా, నామాలు పెట్టుకుంటూ ఉంటారు కదా. ఒకటేమో ఇట్లా వి లాగా వస్తుంది, ముక్కు పైన ఇట్లా పాదంలాగా ఒకటి వస్తుంది. ఇంకోటేమో యూ లాగా వచ్చి దాని మధ్యలో గంధంలాగా ఇలా వస్తుంది. వీలాగా వచ్చిన దానికేమో రెడ్ కలర్ ఉంటుంది, యూలాగా వచ్చిన దానికేమో గంధం కలర్ ఉంటుంది. ఈ కలర్ కోడ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఈ వైష్ణవంలో. ఈ రెడ్ వాళ్ళు ఎల్లోని ఒప్పుకోరు, ఎల్లో వాళ్ళు రెడ్ని ఒప్పుకోరు. ఎందుకనంటే రెడ్ వాళ్ళు మాదే గొప్ప అనుకుంటారు, ఎల్లో వాళ్ళు మాదే గొప్ప అనుకుంటూ ఉంటారు. దీని గురించి యుద్ధాలు జరిగినాయండి. మీకు కాంచీపురంలో వరదరాజస్వామి దేవాలయం అనేటువంటిది ఒక ప్రసిద్ధిగాంచిన ఒక దేవాలయం ఉన్నది. 108 దివ్య దేశాలు అది కూడా ఒకటి. అక్కడ ఎప్పుడూ కూడా ఈ వడగలై తెంగళై సమస్య వస్తూనే ఉంటుంది. పిచ్చి కొట్లు కొట్టుకున్నారు. ఎట్లా అంటే కుక్కలు కొట్టుకున్నట్టు కొట్టుకున్నారు, కాట్ల కుక్కలే.
காஞ்சிபுரம் பழைய சீவரம் பகுதியில் பார்வேட்டை உற்சவத்தில் பிரபந்தம் பாடுவதில் நேற்று வடகலை தென்கரை பிரிவினர் இடையே மோதல் வெடித்திருக்கிறது. இந்த சம்பவம் பக்தர்களை முகம் சுளிக்க வைத்திருக்கிறது. சமீப காலமாக வடகலை தென்கலை பிரிவினரின் மோதல் தொடர்ந்து அதிகரித்து வருகிறது. இந்நிலையில் மீண்டும் மாட்டுப் பொங்கல் அன்று இவர்கள் மோதல் மீண்டும் தலை தூக்கியுள்ளது. வைணவ கோயில்களில் 4000 திவ்ய பிரபந்த பாடல்களை வைணவர்கள் பாடுவார்கள். இப்படி பாடுபவர்களில் 2 பிரிவினர்கள் இருக்கின்றனர். ஒன்று வடகலை, மற்றொன்று தென்கலை. வடகலையை சார்ந்தவர்கள் தாங்கள் ஆச்சாரியாரை வாழ்த்திவிட்டு பிரபந்த சேவையை தொடங்குவார்கள். ஆனால் தென்கலை பிரிவினர் ஸ்ரீ சைலேச தியாபாத்திரம் என்னும் மந்திரத்தை சொல்லி பிரபந்த சேவையை தொடங்குவார்கள். இந்த இரு பிரிவினருக்கும் தொடக்கமும் முடிவும் மட்டுமே வித்தியாசமாக இருக்கும். மற்றபடி இரு குழுவின் பிரபந்த சேவையும் ஒன்றுதான். இப்படியாக யார் பிரபந்த சேவையை செய்கிறார்கள் என்பது குறித்து இரு தரப்பினருக்கும் அடிக்கடி மோதல் எழுதுவதுண்டு. சில நேரங்களில் இந்த சண்டை உக்கிரமடைந்து விடுகிறது. அப்படித்தான் தற்போது காஞ்சிபுரம் பழைய சீவரம் பகுதியில் பார்வேட்டை உற்சவத்தில் பிரபந்தம் பாடுவதில் வடகலை தென்கலை பிரிவினர் இடையே மோதல் வெடித்திருக்கிறது. இது தொடர்பான వీడియో కాட்సికలు సోషల్ మీడియాவில் వేగமாக పరవి వరిగాయి. ఎట్లాగంటే ఉదయాన్నే స్వామివారికి ఆరాధన చేసి బయటకు వచ్చిన తర్వాత తీర్థం తీసుకునే సమయంలో ఎవరికి ఇవ్వాలి తీర్థం? ఈ రెడ్ కలర్కి ఇవ్వాలా, లేకపోతే వీకి ఇవ్వాలా, యూకి ఇవ్వాలా? పొరపాటునక వేరే వాళ్ళకి ఇచ్చారనుకోండి, వాళ్ళు రక్తం చిందేటట్టుగా కొట్టుకొని చాలామంది హత్యలు కూడా చేసుకున్నారు. చాలా గొడవలైన వీళ్ళ మధ్యలో యూ గొప్ప, వీ గొప్ప, యూ గొప్ప, వీ గొప్ప అని కోర్టుకి వెళ్ళారు. అప్పట్లో బ్రిటిష్ కాలంలో వెళ్ళి జడ్జి గారి ముందు పెట్టారు. అసలే బ్రిటిష్ జడ్జి, ఈ సంప్రదాయాలు ఏమిటి ఏం తెలియదు వాళ్ళకి. ఒకళ్ళేమో వీ ఈజ్ ద గ్రేట్, వీ ఈజ్ ద బెస్ట్ అంటున్నారు. ఇంకోటేమో యూ ఈజ్ ద గ్రేట్, యూ ఈజ్ ద బెస్ట్ అంటున్నారు. ఆ జడ్జికే అర్థం కాల, యూ వీళ్ళతో కొట్టుకుంటున్నారు ఏమిటి వీళ్ళు అని. మాది టెంగలే, మాది వడగలే, మాది టెంగలే, మాది వడగలే అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటున్నారు. జడ్జి ముందే జుట్లు బీక్కున్నారు, పిలకలు బీక్కున్నారు, ముష్టిఘాతాలతో కోతులు కొట్టుకున్నట్టు కొట్టుకున్నారు. అప్పుడు ఆ జడ్జి ఏం చేశారంటే, ఇదేదో కొంచెం తేడాగా ఉంది, వీళ్ళలో వీళ్ళకి సఖ్యత లేదు అని చాలా తెలివిగా ఆలోచించి, మన తెలుగులో కొన్ని సామెతలు ఉంటాయి కదా, 2 కోతులు కలిసి ఒక రొట్టె ముక్క తెచ్చుకున్నాయిట. ఆ రొట్టె ముక్కని పంచుకునేటువంటి సమయంలో వీళ్ళకి కొన్ని సమస్యలు వచ్చినాయి. మధ్యలో ఒక నక్కొచ్చింది. నక్కొచ్చి ఇది నీకు, అది నాకు, ఇది నీకు ఏదో చెప్పి మొత్తం తినేసింది అని చెప్పి ఒక స్టోరీ ఉంది, చిన్నపిల్లలకి చెప్తూ ఉంటాం. అట్లా ఆ బ్రిటిష్ జడ్జి ఏం చేశాడంటే, ఈ యూవి తల బొప్పి కట్టి చివరికి ఒక పని చేయండి, యూ లేదు వీళ్ళు స్క్వేర్గా బొట్టు పెట్టండి అని చెప్పాడు ఆయన. ఇప్పుడు నేను వీళ్ళని స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. వీళ్ళ శిష్యులలో కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అంతటా ఉన్నప్పుడు ఈ నామంతో పనేమిటి అని శంకరాచార్య స్వామి వారి బొమ్మ వేసి, భారతీ తీర్థ మహాస్వామి వారి బొమ్మ, ఆ బొట్టు చూపిస్తూ అంతటా ఉన్నది ఒకటే అంటున్నారు కదా, కాబట్టి ఈ విభూతితో మీకేమో సంబంధం, తీసేయచ్చు కదా అని అడుగుతున్నారు. నేను కూడా అదే అడుగుతున్నా. అంతటా ఉన్నది ఒకటే అయినప్పుడు, అంతటా ఉన్నటువంటిది నారాయణుడే అయినప్పుడు మీకు వీల్ గొడవలేంటి చెప్పండి? అంతటా ఉన్నది ఒకటే అని మీరు అనుకున్నప్పుడు యు ప్రాముఖ్యత ఏమిటి, వి ప్రాముఖ్యత ఏమిటి, ఎవరు గొప్ప? మొదట మీలో మీరు చర్చించుకొని, మీలో మీరు కొట్టుకొని, ఒకళ్ళు గెలిచిన తర్వాత వచ్చి మమ్మల్ని అడగండి. మీలోనే సఖ్యత లేదు, మీలోనే ఒక యూనిటీ లేదు, మీరు వచ్చి మమ్మల్ని అడుగుతారు మళ్ళా. మేము ఆదిపరాశక్తిని పూజించిన, గణపతిని పూజించిన, మహావిష్ణువుని పూజించిన, లక్ష్మీ అమ్మవారిని పూజించిన, మరి ఏ ఇతర దేవతలను పూజించినా మా ఐడెంటిటీని మేము కోల్పోవట్లా. మేము ఎలా ఉన్నామో అలాగనే ఉన్నాం. ఒక్కొక్క దగ్గరకు వచ్చి ఒక్కో నామం పెట్టుకోవట్లా. అమ్మవారి దగ్గరికి రాగానే విభూతి తీసి కుంకుమ పెట్టుకోవటము, గణపతి దగ్గరికి రాగానే ఇంకొకటి తీసి ఇంకొకటి పెట్టుకోవటము, విష్ణువు దగ్గరికి రాగానే అయ్యో వాళ్ళు వీళ్ళు ఎవరైనా చూస్తున్నారేమో అని చెప్పి నామం పెట్టుకోవటం, అట్లాంటి పనులు మేము చేయము. మా క్యారెక్టర్ని మేము కోల్పోము. మాది నిఖార్స్ అయినటువంటి క్యారెక్టర్. మీదే క్యారెక్టర్ మీరే నిర్ణయించుకోండి. మీరా వచ్చి మమ్మల్ని అడిగేది? ఏం స్వామి, కొంచెం మంచి నేర్పండి మీ శిష్యులకి. గుడ్డెద్దు జైలో పడినట్టు శివద్వేషమో శంకరద్వేషం నింపేసి బయటకు వదిలితే ఎలా ఉంటుందంటే ఇలాగనే ఉంటుంది. నేను ఇప్పుడు అడగాలనుకుంటా, మీరు తెంగళయ్య వడగలయ్య, రామానుజస్వామి టెంగళయ్య వడగలయ్య. రామానుజస్వామి చెప్పినటువంటి ఈ పాశురాలన్నీ కూడా టెంగళే సంప్రదాయానికి సంబంధించినదా, వడగలే సంప్రదాయానికి సంబంధించినదా? చెప్పండి. నోట్లో మాట రావట్లేదా? సిగ్గేస్తుందా?
నేను ఇప్పుడు తెంగళే వడగలే అంటే బయటకు వెళ్ళి పిచ్చి కుక్కని కొట్టినట్టు కొడతారా? ఏమనుకుంటున్నారు? మాకు మాట్లాడటం చేత కాదా? మేము మాట్లాడితే ఎంత ఎక్స్ట్రీమ్ వరకు వెళ్ళగలమో అంత ఎక్స్ట్రీమ్ వరకు వెళతాము. చెప్పాను కదా మొదటి రోజునే, ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం శాపాదపి శరాదపి, దేనికైనా రెడీ. ఒక్కసారి వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదొస్తే అది మాట్లాడటం కాదు. మా శంకర్ల గురించి మీకెందుకయ్యా? మా శంకరాచార్య స్వామి మఠాలలో అందరూ కూడా ఏకతాటిపై నడుస్తున్నారు. మా గురువులు కూడా చెప్పారు నిన్న. అందరికీ కూడా ఏ భేదభావము లేదు. శంకరుల విషయంలో అందరూ ఒకటే తాటిపై ఉన్నారు. శంకరాచార్య స్వామి చెప్పినటువంటి ఆ సంప్రదాయాలను అందరూ అనుసరిస్తున్నారు. అందరూ కూడా వారు రచించినటువంటి మఠామ్నాయ అనుశాసనాలని అందరూ ఫాలో అవుతున్నారు. మాకు లేని సమస్య మీకెందుకయ్యా? ఏదో సామెత ఉంది, తల్లికి అన్నం పెట్టలేని వాటట పిన్నికి పట్టు చీర కొనిస్తానన్నాడట. అలా ఉంది మీ సమస్య. ముందు మీ తెంగళే వడగలే చూసుకొని అప్పుడు మా దగ్గరికి రండి. అప్పుడు చూసుకుందాం నీ పెతాపమో నా పెతాపమో. తస్మాత్ జాగ్రత్త. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియా ఉంది కదా అని ప్రేలాపన చేయొద్దు. ఇంకొక వీడియోతో వస్తా. తిరుమలలో వెంకటేశ్వర స్వామి యొక్క చరిత్రను తీసుకొని, తర్వాత తిరుమలలో వెంకటేశ్వర స్వామికి జరుగుతున్నటువంటి పూజలు, మీకున్నటువంటి అక్కడ ప్రాముఖ్యతల గురించి కూడా చేస్తా. ఒకటి మొదలుపెట్టిన తర్వాత ఇంకా ఆపడం లేదు. నువ్వు బయటికి వచ్చి సారీ, క్షమించండి, పొరపాటు నేను శంకరాచార్య స్వామి వారి గురించి తప్పుగా మాట్లాడాను, క్షమ్యతాం, చెవులు ఇలా పట్టుకునే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని చెప్పేంతవరకు వదలం మిమ్మల్ని. జై శ్రీరామ్.